హలో పిల్లలు, ఇప్పుడు మనము వేరే వేరే రకాలైన కోణాల గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు కదా కోణమనగా ఏంటి? కోణమనగా రెండు సరళ రేఖలు ఒక బిందువు దగ్గర కలిసినప్పుడు ఏర్పడే మూలను మనము కోణము అని అంటాము. అయితే ఆ రెండు సరళ రేఖలను మనం ఏమంటాము? భుజాలు అని అంటాము. మరియు ఆ రెండు సరళ రేఖలు ఏ బిందువు దగ్గర అయితే కలుస్తాయో దాన్ని మనము ఏమంటాము? శీర్షము అని అంటాము. ఇప్పుడు మీకు అర్థమైంది కదా భుజాలనగా ఏంటి? ఆ రెండు సరళ రేఖలను మనము భుజాలు అని అంటాము. మరియు ఈ రెండు భుజాల మధ్యన శీర్షము దగ్గర ఏర్పడే దూరాన్ని మనము కోణము అని అంటాము. మరియు ఈ రెండు సరళ రేఖలు కలిసే బిందువును మనము శీర్షము అని అంటాము. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పుడు మనము వేరే వేరే రకాలైన కోణాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ గడియారంలో ఎంత సమయం అవుతుంది? 3 గంటలవుతుంది. అయితే ఈ గడియారపు రెండు చేతులు ఎలా ఉన్నాయి? ఈ రెండు చేతులు ఒక బిందువు దగ్గర కలుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడేమవుతుంది? ఆ బిందువు దగ్గర కోణం ఏర్పడుతుంది. అయితే నిమిషపు చేయి ఎలా ఉంది? తిన్నగా 12 దగ్గర ఉంది కదా. మరియు గంటల చేయి అడ్డంగా ఉంది. అయితే ఇప్పుడు మనము ఈ రెండు చేతుల మధ్యన ఏర్పడిన కోణాన్ని చూద్దాం. అయితే ఇది తిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ మనము 90 డిగ్రీల కోణం ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. మనం దీన్ని లంబ కోణము అని అంటాము. అనగా ఎప్పుడైతే రెండు సరళ రేఖలు ఒక బిందువు దగ్గర కలిసినప్పుడు ఒకదానిపైన ఒకటి తిన్నగా ఉంటే దాన్ని మనము లంబకోణము అని అంటాము. ఒక సరళ రేఖ ఇంకో సరళ రేఖకు లంబంగా ఉంది అని చెప్పవచ్చు. అనగా ఇప్పుడు ఇక్కడ గడియారపు చేతులు ఒకదానికి ఒకటి లంబంగా ఉన్నాయి. సాధారణంగా మనము కోణాన్ని సూచించడానికి మనము ఒక వక్రరేఖను ఉపయోగిస్తాము. కానీ రెండు భుజాల మధ్యన 90 డిగ్రీల కోణం ఉన్నప్పుడు మనము ఈ వక్రరేఖకు బదులుగా రెండు ఒకదానికి ఒకటి లంబంగా ఉండే సరళ రేఖలను ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, ఈ భవనము భూమితో 90 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. అనగా ఈ భవనము భూమికి లంబంగా ఉంది. ఇక్కడ ఇంకో భవనం చూడండి, ఇది లెర్నింగ్ టవర్ ఆఫ్ పిజా. అయితే ఇది చాలా ప్రసిద్ధి చెందిన భవనము. కానీ ఇక్కడ చూడండి, ఇది లంబంగా లేదు. ఇది భూమికి లంబంగా లేదు. ఇది 90 డిగ్రీల కోణాన్ని చేయడం లేదు కదా. ఇక్కడ చూడండి, అమన్ రెండు చేతులను ఉపయోగించి వ్యాయామం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ రెండు చేతులు ఒకదానికి ఒకటి లంబంగా ఉన్నాయి. అనగా ఇక్కడ ఇది 90 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. రెండు చేతులు ఒకదానికి ఒకటి లంబంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడ గడియారంలో చూడండి, సమయం ఎంత అవుతుంది? 3 గంటలు దాటి 5 నిమిషాలు. అయితే ఈ రెండు చేతుల మధ్యన కోణం ఎంత? ఇక్కడ ఈ కోణము 90 డిగ్రీల కన్నా తగ్గింది. అయితే అలాంటి కోణాలను మనము అల్పకోణాలు అని అంటాము. ఇక్కడ చూడండి, ఈ కత్తెర యొక్క భుజాలను మరియు ఇక్కడ ఈ మొసలి యొక్క నోటిని చూడండి. అయితే వీటి రెండిటిలోనూ ఏర్పడిన కోణము
90 డిగ్రీల కన్నా తక్కువగా ఉంది. కాబట్టి మనము ఈ కోణాలనేమంటాము? అల్పకోణాలు అని అంటాము. ఇక్కడ చూడండి, మీ మోచేతి దగ్గర కూడా అల్పకోణం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు మీ చేతిని చాచుతూ వెళ్తే అప్పుడది లంబంగా కనిపిస్తుంది. మీ ముంజయి మీ భుజానికి లంబంగా ఉంది. మీరు మీ భుజాన్ని చాచుతూ వెళ్తే అప్పుడది ఒక సరళ రేఖలాగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీ మోచేతి దగ్గర ఎంత కోణం ఏర్పడింది? ఇప్పుడిది 180 డిగ్రీలు. 180 డిగ్రీల కోణం అనగా ఒక సరళ రేఖ. ఒక సరళ రేఖ యొక్క కోణము మీకు లంబకోణానికి రెట్టింపుగా ఉంటుంది. ఇప్పుడు మీరు మీ చేతిని ఇలా చాచండి. ఇప్పుడు చూడండి, ఈ కోణం యొక్క కొలత ఎంత? ఇది 90 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంది. కానీ ఇది సరళ రేఖ కాదు. ఇది ఒక సరళ రేఖ యొక్క కోణం కన్నా తక్కువగా కనిపిస్తుంది కదా. అయితే ఏదైనా కోణము 90 డిగ్రీలకు ఎక్కువగాను మరియు 180 డిగ్రీలకు తక్కువగాను ఉంటే దాన్ని మనము అధిక కోణము అని అంటాము. అర్థమైందా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.